హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా సుందరవనం. చాలా అందంగా ఉంది కదా. పెద్ద పెద్ద చెట్లు, పర్వతాలు, సెలయేళ్ళు. అన్నిటికంటే స్పెషల్ ఇక్కడి జంతువులు. హాయ్. వీళ్ళు చాలా డిఫరెంట్ అంటే పదండి దగ్గర నుంచి చూసి తెలుసుకుందాం. ఇతనే జంపీ. కోతి కదా, కొంచెం ఓవర్ స్మార్ట్. అందుకే ఎప్పుడూ ఏదొక సమస్యల్లో చిక్కుకుంటుంటాడు. ఇతనే బబ్లు. వీడికి ప్రతిదీ ఆలస్యంగా అర్థమవుతుంది, కానీ మనసు మంచిదే. వీడే షేరు, ఈ టీంలో అందరికంటే చిన్నవాడు. అడవిరాజుకి ఏకైక కుమారుడు. అందర్నీ వాళ్ళ నాన్న పేరు చెప్పి భయపెడుతుంటాడు. ఇక ఈవిడే మిస్ మిక్కీ. తెలివైనది, చురుకైనది. హాయ్. మొత్తం టీంలో ఈమె ఒక్కతే అమ్మాయి. ఈ టీంకి ఈమె లీడర్. ఈరోజు జంపీ గాడి బర్త్డే, అందుకే అందరూ ఆడుకోవడానికి నది ఒడ్డుకి వెళ్తున్నారు. అటు చూడు, చిట్టి ఇటువైపే వస్తుంది. హ్యాపీ బర్త్డే జంపీ. నీకోసం మీ ఆంటీ ఒక గిఫ్ట్ పంపించింది. ఏం గిఫ్ట్ జంపీ? మమ్మల్ని కూడా చూడనివ్వు. వావ్, స్మార్ట్ ఫోన్. జంపీ, నువ్వు ఇప్పుడు ఇంకా స్మార్ట్ అయిపోయావు. పదండి, ఇప్పుడు మనం వెళ్ళి మొబైల్లో గేమ్స్ ఆడుకుందాం. లేదు, బాగా లేట్ అయింది. అమ్మ కొడుతుంది, నేను వెళ్ళాలి. బాయ్. ఆ రోజు రాత్రంతా జంపీ మొబైల్తోనే ఉన్నాడు. ఇప్పుడు మొబైలే అతని జీవితం అయిపోయింది. అస్సలు నిద్రపోవడం లేదు. జంపీగాడెక్కడా? వాడు మనల్ని మర్చిపోయాడనుకుంటా ఫ్రెండ్స్. వాడి దగ్గర ఇప్పుడు మొబైల్ ఉందిగా. ఈ రోజుల్లో పట్టణాల్లో పిల్లలు బయట ఆటలాడడం పూర్తిగా మానేశారంట. మొబైల్లోనే ఆడుకుంటున్నారంట. సరే, మనం జంపీని వెతుకుదాం. ఒరేయ్ జంపీ, ఆ టింకీ కొట్టుకెళ్ళి సామాన్లు తేరా. నేను చాలా బిజీ అమ్మా, వెళ్ళలేను. ఏం చేస్తున్నావు? హోంవర్క్ చేసావా లేదా? అన్నీ అయిపోయాయమ్మా. ఎప్పుడు చూడు చేతిలో మొబైల్. అసలు వీడికి ఏమైంది? హాయ్ జంపీ, ఆడుకోవడానికి ఎందుకు రావడం లేదు? మా జట్టు పచ్చా ఏంటి? నేను ఆడుకుంటున్నాను కదా. జంపీ, ఆ మొబైల్ పడే రా, ఏదో ఒకటి ఆడుకుందాం. కొద్దిసేపు ఆడుకుని కొద్దిసేపు చదువుకుందాం. నీకు బోర్ కొట్టడం లేదా? నన్ను డిస్టర్బ్ చేయకు, నా చదువు ఎప్పుడో అయిపోయింది. పాపం మిక్కీ నిరాశగా వెళ్ళిపోయింది. ఏమైంది మిక్కీ? జంపీ రాలేదా? రాలేదు. వాడికి రావడం అసలు ఇష్టమే లేదు. ఎప్పుడు చూడు మొబైల్తో ఆడుతూనే ఉంటాడు. ఎప్పుడు చూడు ఒంటరిగానే కూర్చుంటాడు. వాడికి పెద్ద కళ్ళజోడు కూడా పడుద్ది. నీకెలా తెలుసు? వాడు మా ఇంటి పక్కనే కదా ఉంటాడు. ఇదిలాగే కొనసాగితే వాడు సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఏం ప్రాబ్లమ్స్? మొబైల్లో ఆడుకుంటే ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ జంపీకి చెప్పాలి. ఎలా చెప్తాం? వాడు అసలు బయటికే రావడం లేదు. స్కూల్కి వెళ్ళేటప్పుడే చెప్పాలి. వీళ్ళ మాటలన్నీ గుంటనక్క జగ్గు దాకుని వినేశాడు. ఒక్కడే ఉంటున్నాడంట. ఇప్పుడు చూస్తాను ఈ సంగతి. చాలా రోజుల నుంచి తినడానికి మంచిగా ఏదీ దొరకలేదు. స్కూల్లో రిజల్ట్స్ వచ్చాయి. ఫ్రెండ్స్ అందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు. పాపం జంపీ మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే జంపీ ఎప్పుడు ఫోన్తోనే గడిపేవాడు. జగ్గుకి జంపీ ఒంటరిగా దొరికేశాడు. ఎక్కడికి పోతున్నావురా జంపీ?
నీళ్ళల్లో స్నానానికా? నువ్వు నీ పని చూసుకో. ఆ, నేను నా పనిలోనే ఉన్నాను. ఈరోజు నాకు మంచి రుచికరమైన భోజనం దొరికింది. నన్ను వదిలే, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఇల్లా? ఇప్పుడు నా పొట్టే నీ ఇల్లు. ఈరోజు నీ పని అయిపోయింది. రా, నిన్ను తినేస్తా. నువ్వు తప్పించుకోలేవు. ఎక్కడికి పారిపోతావు? కబడ్దార్! ఎవర్రా మీరంతా? మా ఫ్రెండ్ని వదిలిపెట్టు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే మా నాన్నని పిలుస్తాను. వద్దు వద్దు, నేనేమి చేయట్లేదు. ఊరికనే సరదాకి వెటకార పడుతున్నాను. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. పదరా బబ్లు, పోదాం. జంపీకి తన తప్పు అర్థమైంది. షేరు, బబ్లు, ఆగండి. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నీకు మాతో ఏం పని? పోయి నీ మొబైల్తో ఆడుకో. నా వల్ల తప్పు జరిగింది. నేను నా మొబైల్ కూడా వదిలేశాను. నన్ను క్షమించండి. సరే, వదిలేద్దాం. వాడు తప్పు తెలుసుకున్నాడు కదా. చూడు, వాడు మొబైల్ కూడా పాడేశాడు. సరే పోనీలే, మనం క్షమించేద్దాం. హే, ఇప్పుడు మనందరం కలిసిపోయాం. అరే, ఇదేంటి, మీ అందరి చేతుల్లో కూడా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. చూసారుగా జంపీకి ఏం జరిగిందో. ఆ మొబైల్ పాడేసి గ్రౌండ్లోకి పరిగెత్తండి. మొబైల్తో ఆడుతూ ఉంటే పిల్లలు పాడవుతారు. ఫ్రెండ్స్తో ఆటలు ఆడుతూ ఉంటే అవుతారు హుషారు. మొబైల్తో ఆడుతూ ఉంటే చదువులు ఇంకా మటాష్. మైదానంలో ఆటలు ఆడి ఆరోగ్యంగా ఉందాం. మంచి మార్కులు రావాలంటే మనం ఏం చెయ్యాలి? ఆ మొబైల్ని దూరంగా పడేసి ఆనందంగా ఉందాం.